నమస్తే అండి. నేను మీ అపర్ణ. ఈరోజు పొట్లకాయ ఫ్రై చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాము. నేనైతే 2 పొడవాటి పొట్లకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను. ఆ తర్వాత స్పూన్ ఆర్ చాక్‌తో అయినా సరే పైన పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పొట్లకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా పీల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పొట్లకాయల్ని. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మామూలు వాటర్లో శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ముక్కలుగా కూడా కట్ చేసుకోవాలి. ఈ పొట్లకాయలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది. పొట్లకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు, ఆనియన్స్ వేసుకోవాలి. ఈలోపు పొట్లకాయలో చాలా వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని ఇట్లా చేత్తో బాగా ప్రెస్ చేసినట్లయితే వాటర్ వస్తాయి. ఆ వాటర్ పొట్లకాయ నుండి సపరేట్ అయిన తర్వాత ఈ తాలింపులో ఈ ముక్కల్ని ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం త్వరగా మగ్గుతుందని చెప్పేసి పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ పొట్లకాయ కూరలో మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఈ విధంగా మగ్గిపోతుంది. పొట్లకాయ ఫ్రై ఇలా గనుక చేసి చూడండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ పొట్లకాయ ఫ్రై పొట్లకాయలైనా సరే మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే పొట్లకాయ ఫ్రై చాలా మోస్ట్లీ దగ్గర పడిపోయింది. చూసారు కదా, నూనె అంతా బయటకు వచ్చేసి ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే కారం వేసుకొని టేస్ట్ కోసమని ఒకసారి చూసుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే పొట్లకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పొట్లకాయ ఫ్రై ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా, మన హెల్త్కి చాలా మంచిది అయిన పొట్లకాయ ఫ్రై చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పొట్లకాయ ఫ్రై ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.